న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెద్దిరెడ్డి మాధవరెడ్డి గారి జ్ఞాపకార్థంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి నెల్లూరు పట్టణం కిమ్స్ హాస్పిటల్లో ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ సాహెబ్ పీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ అభివృద్ధి సొసైటీ సభ్యులు కొండపల్లి సుబ్బారావు, కెవి సుబ్బారావు, గురుమూర్తి పాల్గొన్నారు. పెద్దిరెడ్డి మాధవరెడ్డి కుమారుడైన పెద్దిరెడ్డి చిన్నకృష్ణారెడ్డి డాక్టర్ ఆనందమోహన్ రెడ్డి చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు. పీజేకే హాస్పిటల్ డాక్టర్ గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు బద్వేల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీజీ, రక్త పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. అన్నే మనం పెట్టింది ఫోటోలు వాట్సాప్ లైవ్ అందరూ లైవ్ మళ్ళీ అందరి లైవ్ ఓకే చాలా సపోర్ట్ చేశారు సార్. మా బడ్జెట్ ఓకే కమిటీ, టౌన్ డెవలప్మెంట్ కమిటీ వారు ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నుంచి డాక్టర్ గారు సాహిబ్ మీరా గారిని పిలిపించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి, హార్ట్ గురించి అందరికీ మేము చెకప్ చేపిస్తున్నాం. ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తున్నాము. సార్ కూడా నెల్లూరు నుంచి వచ్చి మాకు ఫ్రీగా చేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. కాబట్టి ఆ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా కమిటీ తరఫున మేమందరం కూడా సార్కు రుణపడి ఉన్నాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం 100-150 మంది వచ్చి ప్రజలు ఆరోగ్యం చూపించుకున్నారంటే ఇంకా రాబోయే మేము చేసే ప్రోగ్రాంలలో ఇంకా బాగా ప్రజలు పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. సార్ను ఒక నిమిషం మాట్లాడతారు. సహకరించిన వారు కీర్తిశేషులు మాధవరెడ్డి గారు, వారి ఇట చిన్నకృష్ణారెడ్డి గారు ఫైనాన్షియల్గా సహకరించారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ శుభోదయం. బద్వేలు నగర వాసులకి నేను ఒక బద్వేలు వాసిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ క్యాంప్లో నేను పాల్గొనడం. ముందుగా బద్వేలు టౌన్ అభివృద్ధి కమిటీ వాళ్ళకి, టౌన్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు మన బద్వేలు ప్రజలకి నేను సేవ చేసుకోవడానికి. ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా నాకు వీళ్ళు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను పాల్గొని నా వంతు సహకారాలు అందిస్తానని అందరికీ తెలియజేస్తాను.